ఈయన జ్ఞాపకం చెప్తున్నాను. డ్యూటీ గణపతి ఉపాసనలో చేస్తున్నాను. రాత్రి ఎవరైనా పాలు ఎవరైనా ఇస్తే మరి ఎవరైనా 10 రూపాయలు ఇచ్చినవాడు పాలు తాగి మళ్ళీ ఎప్పుడు వచ్చారు. ఒక రోజున ఏమైందండి, అలా ఎన్నాళ్ళో చేశారు. చేస్తుంటే నేను వల్లంపులో కూర్చొని చెప్తాను, నేనేం కలుపున్నాను. ఒక రోజు మధ్యాహ్నం 12-2 గంటలకు మధ్యాహ్నం, అంటే నేను కరెక్ట్గా చదివింది, కరెక్ట్గా టైం కూడా చెప్తాను. 2 గంటలకి ఆ వినాయక విగ్రహంలో వచ్చి పిల్లవాడు పాకుతూ వచ్చి తొడ మీద కొడుతున్నారు. దీనికేమో స్ఫురణ వస్తుంది, ఒక అనుభూతులు ఇలాగే ఉంటాయి. అనేటప్పటికీ ఒక వాడి వినిపించండి చెవులు, నీకు ఆశోచం వచ్చింది, పో ఇంటికి వెళ్ళిపో అన్నారు. నీకు జాతాశోచం వచ్చింది, వెళ్ళిపోదట్టు దూరుకుపడ్డట్టు. చూస్తే ఏం లేదు. జాతాశోచం అంటే పుట్టగానే పురుటి మీద ఏమిటిది అని గమనంగా వెళ్ళిపోయాట. అక్కడ ఎవరు కలువరాయి. ఆ కలువరాయి వెళ్ళినప్పటికీ సరిగ్గా ఎన్ని గంటలు ఎన్ని నిమిషాలకి ఈ అనుభూతి ఉంటే గణపతి ఆలయంలో జరిగింది. అదే టైంకి ఆవిడ ప్రసవించింట. ఆయనే గణపతి మునీంద్రుడు. అందుకే గణపతి పేరేశారు, కావ్యకంఠ గణపతి మునీంద్రుడు. అదే గుంటి గణపతి పేరుచే ఈ పేరు చెప్పి తీరాలి. ఇది గుంటి గణపతి. లోలార్కుడేమో సూర్యశక్తి ప్రసారం, వారాహి దేవత. పోతే ముక్తి మండపం, ఆ మండపం ఉంది, దక్షిణ దిక్కులు ఉంటుంది, చిన్న మండపం ఉంది. ఒక రూల్ ఏంటంటే శాస్త్రం ఉంది, అక్కడ కూర్చుని అట్లీస్ట్ శివరామం చెప్పుకొని ఏదో ఒక గాథైనా చెప్పుకొని కదలాలి. అక్కడ మన కోళ్ళు ఉంటాయి, కోడి బొమ్మలు ఉంటాయి. ఆ కోడి బొమ్మలు ఏమిటిట శాస్త్రంలో నాకు తెలియదు, నేను చదువుకున్నాను. ఆ కోళ్ళు పూర్వపు ప్రాచీన కాలంలో ఒక భార్యాభర్తలు ఉండేవచ్చ, వాళ్ళు చేయని పాపలు అంటారు, పిల్లలట. అంటే కాలాంతరం మందు వీళ్ళు ముక్తి మండపం ఈ మండప ప్రాంతంలో వచ్చేసి ప్రాణం వదిలేశారు. ఈ ప్రాణం వదిలేటువంటి దానికి కోళ్ళే పుట్టారు వీళ్ళు. ఈ కోళ్ళే పుట్టారట. ఆ బొమ్మలు అక్కడ ఉన్నాయి. ముక్తి మండపం గురించి చెప్పవలసినటువంటి విషయం అది. 20 గణపతి అది, లోలార్కుడు అది, విశాలాక్షి, వారాహి దేవి. అంటే ఒక్కొక్కటి ముందుకు ఎలా వెళ్ళిపోతున్నాను. ఇంకోటి ఏంటంటే శ్రీచక్రేశ్వరుడు, అదే శ్రీశైలం, కాశీ, కేదారం, కాళహస్తించ, కాటసం, పంచక్షేత్రం అంటే నిత్యం అది చదువుకుంటూ లేవాలి అన్నారు. అలా చాలా ఉంటాయి. మహాంజేశ్వర స్వామి మనకి అందరికీ మీరు ఉపదేశాలైనటువంటి మహాపునీతులు చేసినాక అక్కడ ఒక విషయం, మాకు గురువు గారు ఉండేవారు. ఆయన గురువులు శ్రీశైలం. ఆయన నిర్యాణం అయిపోతూ శిష్యుడికి ఇచ్చి ఈ విషయం మా గురువు చెప్పిన మాట అనమాట. ఇలా జరిగింది రా అని నాకు చెప్పింది ఎలా పరిణామం చెప్తున్నాను. ఇది చాలామంది మహాదర్శనం కూడా చెప్పడం జరిగింది. ఆయన ఆ శిష్యుడికి పిలిచి ఆయన లంబిక ఉంటాడు. ఒక యంత్రం అనేది పట్టుకొచ్చి, చూడు తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రి ప్రాంతం దగ్గర పట్టసాచలానికి దూరంగా గణపతి ఉన్నారు, మహాందేశ్వర స్వామి ఉన్నారు. ఆ మహాందేశ్వరం లోపల ఆలయం దగ్గరికి వెళ్ళాలి, నువ్వు అక్కడ దర్శించు, ఇదిగో నేను మ్యాప్ ఇస్తున్నాను, నేను వెళ్దాం అనుకున్నాను, నాకు టైం వచ్చేసి నేను నిర్యాణం అయిపోతున్నాను, నువ్వైనా వెళ్ళని ఈ రాగి ప్లేటు ఈ చేతిలో పెట్టారు. పెట్టి ఈయన వచ్చేసాడు. వచ్చి వెతుక్కుంటూ చేయాలి. అప్పుడు ఏముందండి, ఇంటి పెట్టే టైంకి అన్ని ఓడలు పావులు ఉండేవి. అప్పుడు ఎలా ఉంటుంది, ఇంకా రెడ్ రాజులు కట్టడానికి క్రితం ఎలా ఉంటుందో మనం ఇంకా ఊహించుకోవాలి. అక్కడ లోపల కాశీ చేత ఒక గుహ ఉండేది. మన చిన్నతనంలో వెళ్ళి రాళ్ళు చేసేవాడు, వాసన వచ్చింది. రాళ్ళు చేస్తే శివసుబ్రహ్మణ్య గారిని ఆర్పిసి ప్రాజెక్ట్ టైంలో గొర్రెలు మేకలు వెళ్ళి లోపల చచ్చిపోతుంది చెప్పి రాయి అడ్డెట్టేశాడు దానికి. ఈయన లోపల నుంచి వెళ్ళి ఆ పాకులు నిలబడి కొంత ఓంగుని పాకుని మొత్తం మీద ఒక మైదానానికి చేరారట. ఒక ఖాళీ ప్రదేశం. ఆ ఖాళీ ప్రదేశంలో ఒక బొబ్బాస్ చెట్టు లాగా ఒక చెట్టు ఉంట. ఆ చెట్టు చుట్టూ యోగేశ్వరులు కూర్చున్నారట. ఈ బొబ్బాస్ చెట్టుకి ఇలా ముళ్ళు ఉన్నాయట. ముళ్ళు ఒక్కొక్క ముళ్ళుకి ఇంత పెడుతుంటాడు. ఆ ముళ్ళు పెడతారు చుట్టూ కూర్చుని అక్కడికి చేరతారు. నేను ఎలా నొప్పుతుంది కదా. అందులో ఒక ఆయన లేచి ఒక ముళ్ళుకి ఒక పెడత తీసి ఈ ముళ్ళు ఆ స్టెమ్కి కూర్చి ఆ రసం పడితే తాగేసి మళ్ళీ ముళ్ళు పెట్టి ఈ పెడత గురించి వెళ్ళి కూర్చున్నట్టు. ఆ కూర్చునే లోపల ఈ వాసన తగిలింది. ఈ వాసన కళ్ళు పోతే తిరిగి వెళ్ళిపోతుంది. ఈయన తిరిగి వెళ్ళే లోపల ఒక పలకం అడ్డు వచ్చేసింది. ఇంకే వెళ్ళారు. ఈ విషయాన్ని మా గురువులు రామాయణ పాలన గురువు గారు అటువంటి అద్భుతమైంది. ఏకాదశికి ఆయన వెంకటేశ్వర కళ్యాణం జరిగింది.
దేవతా శబ్దాలు కూడా పూర్వమే ఇప్పుడు నాకు తెలియదు. మృదంగ శబ్దాలు చాలా మృదంగ లయధ్వనులు 12 గంటల మధ్యని ఇద్దరు కూర్చుని ఉంటే వెళ్ళడం కూడా జరిగింది. అటువంటి అద్భుతమైన క్షేత్రం అది. అలా పట్టశేషుడు తిరుపతి స్వామి అందరూ కాలభైరవ ప్రసక్తి లోలాకు చెప్తున్న వారాహిదేవిది కాలభారతుడు అందులో ఆ కన్నాలంటూ వారాహి దేవత ఆవిడ సర్వసేంద్రాధ్యక్షురాలు ఆదికేశవాలయం జ్యోతి గణపతి మృత్యుమానకం విశాలాక్షి శ్రీకృష్ణుడు ఇది చెప్పుకున్నాం. కనుక ఎన్నో వేల ప్రాణులు కోట్ల ప్రాణులు ఆ గంగాతో కలిసినటువంటి దివ్యక్షేత్రం వారణాసి. పోతే ఇంక ఇద్దరితో నేను సంవత్సరం ఆఫ్ చేస్తున్నాను. ఓం విజ్ఞానం ఓం అంతర్జ్యోతి బహిర్జ్యోతి ప్రత్యజ్యోతి పరాత్పరః జ్యోతి జ్యోతి స్వయం జ్యోతి జ్యోతులకు జ్యోతి స్వయం జ్యోతి ఉందిరా. జ్యోతి జ్యోతి స్వయం జ్యోతి ఆత్మజ్యోతి చెప్తానండి. ఏం రాశారంటే అన్ని చెప్తున్నాను. ఆత్మజ్యోతి ఆత్మజ్యోతి శివోస్మ్యహం నేనే శివుణ్ణి. ఓం ఆత్మజ్యోతిర్మనోజ్యోతిశ్చక్షుష పశ్యతి స్వపశ్యతి నువ్వే చూడాలి. స్వపశ్యతి భావ్యాభ్యం సదజ్యోతి सा ज्योति शिवमुखि आज्योति కూర్చొని లేవండి. అతన్ని దండం పెట్టుకొని అవే మరి ఓం ఇలా వచ్చాక కూడా అందరినీ పెట్టి దండం పెట్టుకుంటారు. అందరూ లేవకండి కూర్చొని ఒక 10 మంది తీసుకొని జనంలో చోటు ఎవరో అందరి ఒకరికి ఒక అరటిపండు పండు అందరికీ నైవేద్యాలు ఇవ్వండి. ఓం జన్నో మిత్రః జన్నో వరుణః జన్నో భవద్వర్యమా జన్నో విష్ణుర్భవః నమో బ్రహ్మణే నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి ప్రత్యక్షం త్వామేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారం. ఓం శాంతి శాంతి శాంతి. ఓం జౌ శాంతి అంతరిక్షం శాంతి. జప చేసి జపి నీరు తీసుకుని వదిలేస్తే మనం ఉన్న ప్రదేశం మన చుట్టూ ఆ గ్రామం ఆ తాలూకా జిల్లా దేశం అన్ని కూడా సురక్షంగా ఉంటుంది. పెద్దలు చదువుకున్న నీరు అన్ని శాంతం కలగాలి. ఇవాళ అంత అల్లరిగా నానా రజోపేతంగా ఉందంటే తపస్సు లేక చదువుగా తపస్సు కూలిపోయింది. బాధ్యం ఎక్కువైపోయి అర్చన ఎక్కువైపోయి తిరుగులు ఎక్కువైపోయి అలా అయిపోయింది. దేవత ఆగ్రహానికి గురవుతారు. దేవత అనుగ్రహాలు లేవు. ఆ దేవత వర్షాలు చూపిస్తారు. మీరు యజ్ఞం చేయండి. పరస్పరం భావేత పరస్పరం ఒకరికొకరు శ్రేయం అవాప్సద శ్రేయస్సు పొందండి. ఆ దేవత యజ్ఞాలు చేయండి. వాళ్ళు మీకు వర్షాలు కురిపించే పంటలు పండిస్తారు అని శ్రీకృష్ణ భగవాను భగవద్గీతలో చెప్పారు. పరస్పరం భావాల పరస్పరం భావించుకోండి మీకు శ్రేయస్సు కలుగుతుందన్నారు. అదే లోటు అందుకే మీకు ఈ ఇంట్లో అవుతుందో. ఓం ఓషధయ శాంతి వనస్పయ శాంతి. మీరు అలా వదిలేసి కళ్ళు అలా చూసుకోండి. మిగిలిన కూడా ఇలా. ఓం వనస్పతయ శాంతి విశ్వే దేవా శాంతి బ్రహ్మ శాంతి. ఒకరికి ఇచ్చేయండి. అది ఒకరికి ఇచ్చేస్తే వాళ్ళు అక్కడి నుంచి ప్రార్థన చేసుకుంటారు. విశ్వే దేవా శాంతి బ్రహ్మ శాంతి శాంతిరేవ శాంతి సామా శాంతిరేది. ఓం శాంతి శాంతి శాంతి. ఇంకోటి ఏదైనా తీసుకుని ఒకటి పెట్టండి అక్కడ. హ్యాస్ టైం ఫ్యాక్టర్ అదిగో అది ఉంటుంది అక్కడ. తీసుకోండి. తీసుకుని గమ్మున ఒకటి ఇచ్చేయండి.
అందులో పళ్ళు ఎవరా ఒక్కొక్క పళ్ళు పోయింది పళ్ళు అందరికీ ఇవ్వండి. ఓం సహనా భవతు సహనా వచ్చిన వాడు మీరు కూడా నాతో కలపచ్చు కదా కదా. ఓం సహనా భవతు సహనౌ భునక్తు లేచే ప్రాణంలో వెనకాల పెట్టేయండి. నిర్ధారణ నైవేద్యం పెట్టాను అయిపోయింది. ఒక్కొక్క కొద్ది పెట్టేయండి. ప్రమాణం అదిగో కింద పెట్టేసాం. అదే మరి ఎక్కడ ఉంది?